అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు స్పందించిన ఆ గ్రామ పంచాయతీ 600 మంది ఉపాధి హామీ కూలీలు ఇలాంటి కథనాలు సోషల్ మీడియాలో ప్రచారం చేసి మాకు ఉపాధి హామీ పనులు లేకుండా చేస్తే మేము సహించబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే గత 10 రోజుల క్రితం సోషల్ మీడియాలో కొర్రపాడు పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ కు 150 రూపాయల చొప్పున లంచం ఇస్తున్నారని ప్రచారం చేస్తున్న వ్యక్తులకు మేమొకటే చెప్తున్నాం, మేము ఎవరికీ ₹1 కూడా లంచం ఇవ్వలేదని, ఈ తప్పుడు ప్రచారంతో మాకు ఉపాధి హామీ పనులు లేకుండా చేస్తే సహించేది లేదని 600 మంది కూలీలు ఒకేసారి గళమెత్తి గర్జించారు. అంతేకాకుండా కొర్రపాడు పంచాయతీలో ప్రస్తుతం వేసవి కావడంతో వ్యవసాయ పనులు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఉపాధి హామీ కూలీల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది జీర్ణించుకోలేని కొంతమంది పనిపాట లేని వ్యక్తులు తప్పుడు కథనాలు రాస్తూ మరియు వార్తా పత్రికలకు తప్పుడు సమాచారం ఇస్తూ ఉపాధి పనులను నిలిపివేయడమే ధ్యేయంగా పెట్టుకుని పనులకు ఆటంకం సృష్టిస్తున్నారని, ఇలా తమ బాధలు మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా ఉపాధి హామీ పనులను నిలిపేస్తే మూకమ్మడిగా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఉపాధి హామీ మండల అధికారులకు మీడియా ద్వారా విన్నపం తెలియజేసుకున్నారు. అయ్యా, మాకు 7 ఉపాధి హామీ బిల్లులు మాకు మంజూరు కాలేదు, దయచేసి మాకు బిల్లులు వెంటనే చెల్లించాలని వారు కోరారు. నా పేరు నాగభూషణ, మాది నీలారెడ్డిపల్లి, కొరపాడు పంచాయతీ. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇచ్చి చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఉమారం లేపుతున్నారు వార్తాపత్రికల్లో. మేము ఎవరికే కానీ ఇవ్వలేదు, ఇచ్చిన మాకి కరువు పని లేకోకుండా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. కొంతమంది కానివాళ్ళు ఈ పని ఎట్టి పరిస్థితుల్లో ఆగేటట్లు చేయాలని చేస్తున్నారు. మాకి ఎట్టి పరిస్థితులు కావాలి ప్రతి ఒక్కరికి. ఈ బీదా బిక్క అంతా ప్రతి ఒక్కరూ వచ్చినారు, చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ అని అంతా ఉన్నారు. ముస్లిం ముతక అనేది కూడా చేతగాని వాళ్ళు కూడా వాళ్ళ పని కూడా వయసు వాళ్ళే చేసుకుంటా ఒకరికొరి చేస్తున్నాము. ఒకరి పని ఒకరు చేసుకుంటూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఉండాలని చెప్పేసి మంచిగా 150 రూపాయలు ఇస్తాము, 150, 200 ఇచ్చి చేస్తున్నారని చెప్పేసి పత్రికల్లో అంటున్నారు. ఇవన్నీ అన్ని అవాస్తవము, వాస్తవం అయితే లేదు. దయచేసి మీరు మీడియా వాళ్ళు మాత్రమే తప్పుడు ప్రచారం చేయొద్దండి, మా కడుపులు కొట్టొద్దండి. ఇదొకటే మీకు మనం చేసుకుంటున్నాము. జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కొరపాడు గ్రామం. మేము ఉపాధి హామీ పథకం పని చేసుకుంటున్నాము. 150 రూపాయలు ఇచ్చారని మమ్మల్ని నోటి మీద కొడుతున్నారు. ఎవరికే కానీ 150 ఎవరు అడగలేదు, మేము ఇవ్వలేదు. మా పని మేము చేసుకుంటున్నాము. 6:30కు వచ్చాము, 10 గంటలకు పోతాము. మాకు దయచేసి ఎవరే కానీ అధికారులు కానీ ఎవరే కానీ మమ్మల్ని కడుపు మీద కొట్టుకోకుండా పనులు పెట్టాలి. మాకు మీరు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ అవన్నీ మా సంబంధం లేదు. మేము పేదవాళ్ళం, లేబర్ ఎక్కువ ఉన్నాం మా ఊర్లో, మేము లేబర్ పని చేసేది. దయచేసి మీరు ఎవరే కానీ పని లేకుండా చేయొద్దండి. మీరు లెక్కలు ఇచ్చున్నారు, లంచాలు ఇచ్చారు, మా బిల్లులే పడలేదు. మేము ఆడల వాళ్ళకి ఇచ్చాము. కొండ వాళ్ళంటే 200 పెట్రోల్ కావాలా, మేము పెట్రోల్ చూసుకున్నామా నడుచుకుంటే ముస్లిం ముతుకు అందరం పోయి పని చేసుకుంటున్నాము. ఎవరికే కానీ ఇవ్వలేదు. మీరు దయచేసి పని మాత్రం లంచాలనే మాట అనకూడదు మా ఊర్లో. మాకు అసలు వారం బిల్లులు ఒకటి దయచేసి మీరు పెద్దవాళ్ళైనా మౌలి గారు సార్ అయినా ఎవరైనా మా బిల్లులు పెట్టేవాళ్ళు దయచేసి బిల్లులు పెట్టండి. మాకు మేము కష్టం చేసుకొని బతికే వాళ్ళని చాలా మంది ఉన్నాం లేబరు. అట్లా చేతయ్యాళ్ళు చేతగాని వాళ్ళు పిల్లలు మాత్రం రాలేదు. మేము ముస్లిం ముతుక మగవాళ్ళతో శుద్ధ వస్తున్నారు. 100-150 రూపాయలు కూలి పడితే మాకు అడ్డు నిండదు. దయచేసి మేము పని చేస్తున్నాం కాబట్టి మీరు కానీ బిల్లులు బాగా వేయాల. మాకు కానీ 150 రూపాయలు ఇస్తున్నారు. ఎవరికి మా బిల్లు పడేది 10-12 పడుతుంది. 150 ఇచ్చా పెట్టేది. మేము ఎవరికైనా 150 రూపాయలు ఇవ్వలేదు. మాకు ఇవ్వలేదు. మేము ఆటో ఛార్జీ 10 రూపాయలు పెట్టుకొని పోతాను ఎక్కడికైనా కానీ. ముస్లిం ముట్టుకున్నాం కాబట్టి పోలేని వాళ్ళు ఉన్నాం కాబట్టి ఆటోలు పిలుచుకొని పోతాను. ఒక గడాలు కావాలి మాకు. గడాలు కానాలు గడాలు 24 గడాలు కానీ తీసుకొని పోయినారు. అయినా మేము అప్పు చేసి గడాలు తెచ్చుకొని చేసుకుంటున్నాం పని. కానాలే గడాలు కానీ ఎత్తుకొని 30 గడాలు 24 మాకు దయచేసి గడాలు 10 నెల అవుతుంది. మీరు దయచేసి అందరూ అధికారులు గడాలు దయచేసి మాకు ఉపాధి హామీ మీద ఇవ్వండి. మా గడాలు పోయినా కానీ ఎవరు పట్టించుకోవాలా.
అప్పు చేసి మేము తెచ్చుకొని పెట్టుకుంటాం. 3 నెలలు బిల్లులు కడతానంటే మన నోటి పనియాలి ఇప్పుడు బిల్లులే పడలేదు 2 నెలల నుంచి ఇంకా లంచమే ఇచ్చేది. మేము తినేది ఏం తింటాము? ఏం లేదు, ఒక్క రూపాయి కానీ ఎవరికే కానీ వాళ్ళు అడగలేదు. మాకు గానాలు అంటున్నారు అంతే, ఎవరికే కానీ మేము ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు. 2 నెలలు అవుతాను బిల్లు పడక. గానాలు కొల్లకుంటారు, నీకు నాకు గానాలు ఉంటారు. ఎవరైనా లంచాలు ఇచ్చారు అంటారు, ఎవరైనా రూపాయి అడుగుతాము. 32 గడాలు పోయినా కానీ ఎవరైనా పట్టించుకునే వాళ్ళే లేరు. మేము అయినా అప్పులు చేసుకొని గడాలు తెచ్చుకొని పనులు చేసుకుంటాను. మాది నీలారెడ్డిపల్లి. మేము నీలారెడ్డిపల్లి నుంచి కొరపాడు పంచాయతీలోకి కరువు పని చేసేకి వస్తున్నాం. కాకపోతే ఇదంతా వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి, వాళ్ళు 100, 150 ఇస్తున్నారు, 200 ఇస్తున్నారు. అవన్నీ అబద్ధాలు. ఏంది లేదు. ఏం ఒకవేళ చేతనైన ఉంటారు, చేతగానోళ్ళు ఉంటారు, అవన్నీ కాదు కదా. మళ్ళీ ఇవన్నీ లేకుండా కానోళ్ళు కొల్లకు చెప్తుంటారు. అవన్నీ పద్ధతి బాగలేదు. ఇది ఏదోటి మీరే చేయరు. పని అయితే ఉండాల, మాకు పని కనిపించాలి. మాకైతే పని అయితే ఖచ్చితంగా ఉండాల. పనికి రాకుండా నుండి వాళ్ళు పోతున్నారు, వీళ్ళు పోతున్నారు, వాళ్ళు 150 ఇస్తున్నారు, వీళ్ళు 200 ఇస్తున్నారు అంటే అదంతా కాని పని, అబద్ధాలు. ఇవ్వలే మేము ఇవ్వలేదు. వార్తాపత్రికల్లో వేయాలని మేము కోరుకుంటారు. కానీ మీకు ఇచ్చే అక్కడ తీసుకొస్తుంది మా దగ్గర లేదు. కానీ ఒక 600 మంది కడిపితే కొడతారు. వాళ్ళు ఇదే పని మీద ఉంటారు, వేరే పని అయితే లేదు వాళ్ళకు. పక్కన 10 మంది చేస్తే ఇదే పనే. చెల్లికి ఇచ్చడము, డబ్బులు ఇస్తున్నారు అన్నాము. చెల్లికి డబ్బులు ఇస్తాను. మాకు తిరిగి కట్టలేదు. ఒక్క కొడుకు కూడబెట్టలేక ఒక్క ఆమె పరిస్థితి ఇబ్బంది కావుంది. 1100లో 1050, 1070 పడతాం. కానీ మేము ఎక్కడి నుంచి చెల్లు చూపిస్తాం. చెల్లు చూసుకోండి, చెల్లు ఓపెన్ చేస్తాము. మాకు 50 మంది పడి చెల్లు ఓపెన్ చేస్తాం. చూసుకోండి. మన వారి మీద డేట్ చూపుతా ఉంది. డేట్ ప్రతి డేట్ చూపుతా ఉంది. మేము మాకు చేసేది కాదు. ఈ డేట్ ఇలా తీసుకో, అలాంటి తేదీకి పలాంటి డేట్కి డబ్బులు పడినాయండి. ఇది పరిస్థితి. దయచేసి సార్, కరువు పని ఇబ్బంది పెట్టడానికే వాళ్ళు రైతులు చేస్తున్నారు. కాకపోతే ఇంతమంది కడుపు కొడతారు, వాళ్ళు బాగుపడాలని మాకు తెలుసు ఆల్రెడీ. దయచేసి మేము చెప్తున్నాము, కరువు పని మాత్రం బంద్ చేయొద్దండి, కరువు పని కల్పించండి.